గాంధీ భవన్లో అక్కడ ఘర్షణ జరుగుతుందంట నాయకుల మధ్య. ఒకసారి విజువల్స్ ప్లే చేయండి. సో అసలు గాంధీ భవన్ తెలంగాణలో హైదరాబాదులో గాంధీ భవన్ అంటేనే ముఠాలకి మఠాలకి కుమ్ములాటలకి కుస్తీ పట్లకి సిగపట్లకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ చిరకాలంగా. అయితే ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు అయితే చాలా అంటే ఒకటో రెండో తప్ప పెద్దగా ఈ ముఠాలకి మఠాలకి కేంద్రం కాకుండా చాలా జాగ్రత్త పడుతూ వచ్చారు, ఒక తాటి మీద నడిపించుకుంటూ వచ్చారు. మాట్లాడుతున్నారు ఒకసారి బయట ప్లే చేస్తారు, ఒకసారి ప్లే చేయండి. अंदर है हम कांग्रेस एक परिवार है, मेरे को गुस्सा ही नहीं है। आपको आप पहले का देखो क्या है, आप देख लीजिए। माफी चाहिए खत्म, भाया है हम, भाया है दोनों, ठीक है। సో ఇది కూడా మామూలే, వాళ్ళ వాళ్ళు కొట్టేసుకోవడం, చాలా సీరియస్గా కొట్టేసుకోవడం, అవసరమైతే అద్దాలు పాలు కొట్టేయడం, కుర్చీలు పాలు కొట్టేయడం, ఆ తర్వాత మళ్ళీ మేమంతా కాంగ్రెస్ పరివారమే, మేము మా అంతా కూడా మేము ఒకే దీని మీద చెప్తుంటారు. అయితే ఏంటంటే ఇప్పుడు తాజాగా చాలా కాలం తర్వాత చెప్పుకోదగిన స్థాయిలో అక్కడ గొడవ అయింది. ఏంటంటే హైదరాబాద్ గాంధీ భవన్లో పార్లమెంటు సమీక్ష, ఇది యాక్చువల్గా పార్లమెంటు సమీక్ష అనేటువంటి దానికోసం కూర్చున్నారు. ఎవరు? ఈ ఫిరోజ్ ఖాను, ఉస్మాన్ హజ్రీ, వీళ్ళిద్దరి మధ్య ప్రోటోకాల్ వివాదం అనేది మొదలైంది అక్కడ. ఈ క్రమంలో ఇద్దరు కూడా చొక్కాలు పట్టుకున్నారు. ప్రోటోకాల్ అంటే పాప పెద్ద మనుషులకు సంబంధించిన ప్రోటోకాల్స్ కదా. సో వీళ్ళు చొక్కాలు పట్టుకొని పెద్ద గొడవలకు దిగారు, పెద్ద ఉద్రిక్తత నెలకొంది అక్కడ. అక్కడే పొన్నం ప్రభాకర్ గారు, అజారుద్దీను వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో వీళ్ళ సమక్షంలోనే సాక్షాత్తు వీళ్ళిద్దరూ కూడా గొడవపడి దాదాపుగా ముష్టి యుద్ధాల వరకు వెళ్ళటం, మీడియా అంతా కూడా అక్కడే ఉంది. దాంతో ఈ సమావేశం అంతా కూడా ఏంటంటే అర్ధాంతరంగా ముగిసిపోయింది. మరి ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఇది ఈ సంఘటనకే మాత్రమే పరిమితం కాదు. 2 ఏళ్ల వ్యవహారం తర్వాత కాంగ్రెస్ పార్టీలో కూడా లోపల చాలామందిలో కూడా ఏదో ఒక చెప్పలేని అసంతృప్తి అనేటువంటిది గూడు కట్టుకొని ఉంది. ఈ అసంతృప్తి ఏదో ఒక రూపంలో బర్స్ట్ అయ్యేటువంటి పరిస్థితి. పేరుకి ఇది ప్రోటోకాల్ వివాదం అనే తప్ప చాలామందిలో ఒక అసహనం, అసంతృప్తి రెండు కూడా కలగలిసి ఉన్నాయి. సరే, ఇక వి హనుమంతరావు గారు కూడా ఆయన అయితే గట్టిగా ఏదో రాహుల్ గాంధీ సాక్షాత్ వార్నింగ్ ఇచ్చా కొంతకాలం ఆయన మాట్లాడకుండా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆయనకి ఏదో చిన్న పదవి ఏదో గుర్తింపు ఇచ్చారు, అది ఆయన వ్యవహారం. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇది అవుతూ ఉన్నారు. సో దీన్ని ఇది నాందీవాచకంగా అనుకోవాలా? ఈ ముఠాల గొడవలకి ముందు మరిన్ని గొడవలు జరిగేటువంటి అవకాశం ఉందా? లేదు అన్నట్లయితే మళ్ళీ క్రమశిక్షణతో వీళ్ళని కంట్రోల్ చేసుకుంటారా అనేది చూడాలి. ఎందుకంటే మంత్రుల్లో అసంతృప్తి కనిపిస్తూ ఉంది, తర్వాత ద్వితీయ శ్రేణి నాయకుల్లో కనిపిస్తూ ఉంది, కార్యకర్తల్లో కూడా కనిపిస్తూ ఉంది. వీటికి కారణం ఏంటి అనేది అయితే మరి తెలుసుకొని వాళ్ళు దాన్ని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటారు. కాదు అన్నట్లయితే ఇది కేవలం నాందీవాచకం, రేపు పొద్దున భవిష్యత్తులో మరిన్ని గొడవలు జరిగే అవకాశం కూడా ఉందని ఈ సంఘటన జరిగిన తర్వాత మన ప్రతినిధితో ఒక నాయకుడే వ్యాఖ్యానించడం అనేది ఇక్కడ కొసమెరుపు. అది సార్, మరొక అంశం